Start my recipe. Hi friends, వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు నేను చోలే బటోరే చేసుకోపోతున్నాను. ఈ చోలే బటోరేను 4 గంటల సేపు నానబెట్టుకున్నాను. చోలే బటోరేకి కర్రీకి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, కారం, టమోటో, ఉల్లిపాయలు, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, ఇలాచి, జీడిపప్పు 6 తీసుకున్నాను. బిర్యానీ ఆకు 2 తీసుకున్నాను. ఇప్పుడు చోలే బటోరేని ఈ కుక్కర్లో వేసుకున్నాము. కాస్త వాటర్ వేసుకుందాము. ఇందులోనే 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్నాము. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము. 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. ఇప్పుడు చోలే బటూర్ కర్రీకి కావాల్సిన టమోటా, ఆనియన్ ఫ్రై చేసుకుందాము. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆనియన్, టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. అందులోనే టమాటా వేసుకున్నాము. టమాటా, ఉల్లిపాయలు బాగా వేగినాక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా పట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్నాము. బాణలి పెట్టుకున్నాము. అందులోనే 3 స్పూన్ల నూనె వేసుకున్నాము. 3 గరిటెలు అనుకోండి. 3 గరిటెలు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కినాయండి. అందులో వేడెక్కిన ఆయిల్లో లవంగాలు, ఇలాచీలు, మరాఠీ మొగ్గ, చెక్క, బిర్యానీ ఆకు వేసుకున్నామండి. బాగా వేగాయి కదా. అందులో టమోటో, ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నామండి. ఈ పేస్ట్లో బాదం కాన్ వేసాను. ఈ పేస్ట్ని 5 మినిట్స్ వేగనిద్దాం. పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇందులోనే 1 స్పూన్ కారం,
1 స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకున్నాము. ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం చోలే ఉడకబెట్టాము కదండి, 4 విజిల్స్ వచ్చాయి, ఉడికాయి మెత్తగా. ఈ మసాలాలో వేసుకుందాం ఇప్పుడు చోలే. ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకుందాం. ఈ చోలే అనేది హైదరాబాద్ కల్లా అయితే చోలే అంటారు, మన సైడ్ అయితేనండి, ఆంధ్ర సైడ్ అయితే తెల్ల శనుగులు అని అంటారు. చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గ్రేవీ బాగా ఉందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. గుమగుమలాడే చోలీ మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు మనం ఇక్కడ పూరి వేసుకుందాము. ఈ చోలే కర్రీలోకి పూరి అయితే చాలా బాగా ఉంటుంది. పూరి అయినా పర్వాలేదు, చపాతీ దోశలేకైనా చాలా బాగా ఉంటుంది. టర్న్ చేసుకున్నాం పూరి. నెక్స్ట్ పూరీలు బాగా పొంగాలంటే గోధుమ పిండి 1 అవర్ ముందే తడిపి పెట్టుకోండి, చాలా బాగా మృదువుగా వస్తాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. రెడీ అండి పూరీలు. నేను ముందే పూరీలు చేసి పెట్టుకున్నాను, చాలా మెత్తగా ఉన్నాయి. చోలే బటోరే రెడీ అయిపోయిందండి. చోలే అంటే శనగలు, బటోరే అంటే పూరీలు, రెండు కలిపి చోలే బటోరే అంటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.